ఎస్పెషల్లీ హెపటైటిస్ బి అండ్ సి కంటే పోలిస్తే సిలో ఎక్కువగా మనకి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నట్టు లేదా వైరస్ మన బాడీలో ఉన్నట్టు మనకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. దాదాపు 90% డ్యామేజ్ అయిపోయి పొట్టలో ఎసైటిస్ ఫామ్ అయ్యి వాటర్ లాగా ఫామ్ అయిపోయి ఆ మనిషి నిలబడలేక కూర్చోలేక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆయాసం ఎక్కువ అనిపించేసి డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎస్ ఇది క్యాన్సర్ వచ్చేసింది అని. అప్పటికే చాలా మటుకు దాటిపోతుంటుంది. అందుకని ఎప్పుడు మనకు మాస్టర్ హెల్త్ చెకప్ చేయటం, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవటం, బ్లడ్ టెస్ట్లు చేసుకోవడం అనేది మ్యాండేటరీ. అది మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనకు ఫ్యూచర్లో ఎప్పటికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ హెపటైటిస్ బీసీకి హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. వైరస్ని టోటల్గా కంట్రోల్ చేయటం, జీరోకి తీసుకురావటం, డ్యామేజ్ అయిన లివర్ని మళ్ళీ రికవర్ చేయటం, మళ్ళీ వీళ్ళ ద్వారా వీళ్ళకు రాకుండా ఈ యాంటీజెన్స్ కానీ కోర్ యాంటీజెన్ కానీ ఇవన్నీ నెగిటివ్ తీసుకురావడానికి హోమియోపతిలో అద్భుతమైన ఛాన్స్ ఉంది. హోమియోపతి వాడుకున్నట్లయితే దాదాపుగా లివర్ యొక్క హెల్త్ రేట్ పెరగటం అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా మటుకు ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది, అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దానివల్ల సెట్ అయిపోతారండి.